హలో ఎవరివన్. హాయ్. రీసెంట్ గా చాలా మంది యూట్యూబర్స్ వాళ్ళు చేసే డైలీ వర్క్ ని వీడియోస్ గా తీసి బ్లాగ్స్ కింద అప్లోడ్ చేస్తున్నారు. ఓకే. సో మనం ఎందుకు క్రియేటివ్ ఆలోచించి ఒక బ్లాగ్ తీసి అప్లోడ్ చేయకూడదని నాకు ఐడియా వచ్చింది. బాగుంది సార్, చేసేయండి. ఉదయాన్నే 5:30కి లెగిసి కార్ పిక్చర్ కనించుకుంటాం. ఏదైనా తేడాగా ఉందా? కార్ పిక్చర్ అంటే బాత్రూమ్ టూర్ అనమాట. సో మా బాత్రూమ్ చూడడానికి రెడీగా ఉన్నారు కదా, చూపించేస్తున్నావా మరి? నాకేం కనపట్టలేదు. అదండి మా బాత్రూమ్ టూర్. అక్కడ ఎవరు లేరు కదా సార్. బ్రో, there should be some privacy, no bro. That's why I did like this. దట్స్ వాట్ ఐ వాంట్. తర్వాత నేను 8:30 వరకు బుక్స్ ఓపెన్ చేసి చదువుతాను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. తర్వాత టిఫిన్ కూడా డ్రై ఫ్రూట్స్ అండ్ హెల్తీ ఫుడ్స్ మాత్రమే తింటాను. అడ్డమైన తిండి తిన్ను, హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను. దాని తర్వాత మళ్ళీ చదువుకుని మళ్ళీ లంచ్కి వచ్చి మళ్ళీ చదువుకుని మళ్ళీ డిన్నర్కి వచ్చి మళ్ళీ చదువుకుని 9:30 కల్లా పడుకుంటాను. ఏంటి మమ్మీ ఎవడీడు? మధ్యలో గంట బ్రేక్. ఆ గంట స్నానం చేసి టీవీ చూస్తాను. టీవీలో కూడా కార్టూన్స్ చూడండి. దూరదర్శన్ లో స్టడీ బేస్డ్ ప్రోగ్రామ్స్ మాత్రమే చూస్తాను. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇలా చేస్తే చాలు, టాపర్ అయిపోవచ్చు. సో ఇది గైస్ వాట్ ఐ డూ ఇన్ డే. మీరు కూడా నా టైం టేబుల్ ఫాలో అవ్వండి, నా అలాగే టాపర్ అయిపోండి. రామచంద్ర, ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. టాపర్ అని చెప్పు, నీలా కాదు. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియో చూద్దాం. అంటిల్ దెన్ టాటా. రే ఆ కెమెరా ఆపండి రా బాబు, ఆపండి కెమెరా. అబద్ధం చెప్పడం కానీ బాబు రా బాబు. మరి నిజమేమిటో నువ్వే చెప్పురా. నిజం అంటే ఏముంటది? మార్నింగ్ 11:50 లెగిసామా. 11:50 అంటే మార్నింగ్ అంటాం కన్నా మధ్యాహ్నం అంటాం బెటర్ రా గాడిద. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. ఎవరన్నా ఆపండ్రా బాబు. ఫస్ట్ వీడియో నుంచి కంటెంట్ మేకర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కెమెరా మీద కంటెంట్. ఇంక కంటిన్యూ చేసేది ఏముంది? లేచినామా, తిన్నామా, కలిసినామా. పిల్లలు చూస్తున్నారా గాడిద. మీ అందరికి డౌట్ వచ్చి ఉండొచ్చు, ఎవరైనా అని. పోలీసులు పట్టుకుంటే కొంటారు. ఎవరి డేస్ నాట్ సండే వెరీ. ఒక్క రోజు ఒక్కలా ఉంటుంది. బుద్ధు వచ్చేపు గాడిదే. కొన్ని రోజులైతే మాత్రం తిన్నామా పడుకున్నామా తెల్లరిందా, దట్స్ ఆల్. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా, తిన్నామా పడుకున్నామా తెల్లరిందా. సో సింపుల్. నీకు విషయం చెప్పాలి. ఇంకెందుకు లేటు? చెప్పు. ఇప్పటి వరకు కెమెరా రికార్డింగ్ లో ఉంది. ఆహా, ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. నాకు తెలుసు. నీకెలా తెలుసు? చెప్పు సార్. చెప్పవా? చెప్పరా. ఎందుకంటే నువ్వు చెప్పిన ప్రతి మాట రాసింది నేనే కాబట్టి. ఏంటంటే మనకి చెట్టు ఇఫ్ యూ గివ్ యువర్ వాయిస్ దెన్ ఐ గివ్ యూ మై వర్డ్స్. ఏం చెప్పావురా? నచ్చిందా? స్టైల్ గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. ఇఫ్ యూ ఆర్ మై ఫాలోవర్ దెన్ ఐ యామ్ యువర్ కంటెంట్ క్రియేటర్. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. సో నేను లాస్ట్ వీడియో కామెంట్ చేసినట్టు మెగాస్టార్ చిరంజీవి గారికి మన మిమ్ము ఛానల్ వచ్చి ఆయన మన ఛానల్లో పాలు పంచుకుంటున్నారు. నమ్మొచ్చా? నేను ఆయనతో అన్నాను, సార్ మీరు భీమ్ను ఛానల్లో బాగా అవ్వాలంటే మీరు పంచాల్సిన పాలు కాదు, మీ గొంతు. సో ఆయన అంత మర్యాదగా అడిగినప్పుడు నేను ఆయనకి నా వంతుగా మన ఛానల్ యొక్క సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పమని ఆయనకి ఇచ్చాను. సో ఇప్పుడు మన మేము ఛానల్ యొక్క సబ్స్క్రిప్షన్ నోట్ ఆయన మీతో చెప్తారు. ఓవర్ టు చిరంజీవి గారు.